ప్రేక్షకులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముందుగా దసరా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భగవంతుడు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. మొదటి దసరా కాబట్టి అందరికీ మరి ఈ దసరా సందర్భంగా అందరికీ మరి ఈ చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మరి 6 హామీలు ఇవాళ ఏ ప్రభుత్వం కూడా గతంలో చూసుకున్నట్లయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 హామీలు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత, రైతు భరోసా, యువ వికాసం అంటే ఈ 6 హామీలు ప్రజలకి, సామాన్య ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి ఇవి హామీలు. ఇవి పూర్తిగా ఇప్పుడు అన్ని అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మహిళలు చేస్తున్నారు. మరి 500కే గ్యాస్ లభించడము, మరి త్వరలో మహిళలకి 2500 రూపాయలు రావడం కూడా జరుగుతుంది. మరి అదేవిధంగా రైతులకి మొన్ననే ప్రభుత్వము 2 లక్షల రుణమాఫీ చేయడం కూడా జరిగింది. మరి యువకాశం వాళ్ళ పిల్లలకి చదువులకి విద్యా భరోసా కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ బీమా పథకం కింద 10 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి అనేక పేద ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి గతంలో వాగ్దానం చేయడమే తప్ప అమలు చేయనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్లలో కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టకుండా మరి ఇది ఇవాళ 8 నెలలకే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మరి హైడ్రా రూపంలో మరి ముందేమో పేద ప్రజలను ముందుంచి ఈ పెద్ద బిల్డర్స్ ఏమో వెనకుండి వాళ్ళకి పెట్టి వాళ్ళకి డబ్బులతో కొనుగోలు చేసి మరి మీడియా ముందు మాట్లాడే విధంగా అలాంటి తప్పుడు కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మరి అవి మానుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా పేద ప్రజల కోసమే చేస్తుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో చూసుకున్నా, ఇవాళ చూసుకున్నా పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి పార్టీ. మరి అలాంటి పార్టీని భ్రష్టు పట్టించే విధంగా, పార్టీని ఇవాళ అధికారం నుంచి తీసిపడేసే విధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఆపుకోవాలి. లేకపోతే మరి రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ ప్రభుత్వమైనా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఊరుకునే పరిస్థితి ఉండదని తెలియజేసుకుంటూ మరొకసారి దసరా శుభాకాంక్ష శ్రీనివాస న్యూస్ ప్రేక్షకులకు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానందరికీ దసరా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్ష తెలియజేసుకుంటా. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడిని పఠాన్ మహమూద్ ఖాన్.